అయితే అప్పుడు అది నిజమైనటువంటి పాలసీ రెస్పాన్స్ అవుతుంది. రైట్ సార్. ఇక మరో టాపిక్, నంది ఇక గద్దర్ అవార్డు వచ్చే ఏడాది నుంచి కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు పురస్కారాలు. సీఎం రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు సార్, ఇదే శాసనం, నా మాటే జీవో అని చెప్పి గద్దర్ పేరిట ఒక జిల్లా ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. విగ్రహ ఏర్పాటుపై కేబినెట్లో చర్చ జరిగింది సార్. గద్దర్ కోరుకున్న మార్పు కోసం కృషి చేస్తామని కూడా మాట ఇచ్చారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, గతంలో ఏ ప్రభుత్వం పైన అయితే గద్దర్ పోరాడారో అదే ప్రభుత్వం ఇప్పుడు గద్దర్ని గౌరవిస్తోంది. ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? నాడు విలన్ నేడు హీరో ఎలా అయ్యాడు? ఎందుకు ఈ మార్పు? శ్రీనారాయణ రెడ్డి పాటలు అంటాడు, రాజ్యం హింసగా మరిగిన నాడు ఆ అడవిలో కదిలే పదముద్రికలు ఎవరి సంతకాలో మరి అని. అంటే ఒకప్పుడు అజ్ఞాతవాసంలో అడవిలో జంగల్ జమీన్ అంటూ తిరగబడితే రాజ్యం తుపాకీ తూటాలతో గద్దర్కు సమాధానం చెప్పింది, నిర్బంధంతో సమాధానం చెప్పింది. రాజ్యం గద్దర్ను అసలు అంతం చేస్తానికే ప్రయత్నించింది. ఆ రాజ్యంలో ఏ పార్టీ ఉన్నదా, ఏ నాయకుడు ఉన్నదా పక్కకు పెట్టండి, రాజ్య స్వభావం రాజ్యమే. సో ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఒక ప్రజాయుద్ధాన్ని నడిపినటువంటి గద్దర్, సో ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచితే ఆ రాజ్యం ఆయన పైన నిర్బంధాన్ని ప్రయోగించింది. ఆ రాజ్యం ఆయనను చట్ట విరుద్ధమైన వ్యక్తిగా, తీవ్రవాదిగా భావించింది. అదే రాజ్యం మీరు అన్నట్టు ఈరోజు ఆయనకు అత్యంత గౌరవాన్ని ఇస్తూ ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ పరిణామ క్రమానికి కారణం ఏంటి? గద్దర్ పాటలో తేడా లేదు. గద్దర్ ఆ రోజు ఏం పాడాడో ఇప్పుడు అదే చివరి నిమిషం వరకు అదే పాడాడు. సో గద్దర్ పాటలో భూమి కొరకు, భుక్తి కొరకు, ఈ దేశ విముక్తి కొరకు సాగిన వీరులార లాల్ సలాం అంటూ ఆయన అప్పుడైనా ఇప్పుడైనా పాట మారలే. సో భూమి కొరకు, భుక్తి కొరకు, ప్రజా విముక్తి కొరకు గలం ఆయన ధరిస్తూ వచ్చింది. మరి ఆ రోజు భూమి కొరకు, భుక్తి కొరకు గద్దర్ పాడిన గద్దర్ పాట శత్రువు ఎందుకైంది, ఇప్పుడు ఎందుకు మిత్రుడయ్యాడు అంటే, ఒకటి రొమాంటిసైజింగ్ రెవల్యూషన్ అనేది కూడా రాజ్యము, రాజ్య వ్యవస్థలో ఉండే వ్యక్తుల వ్యవస్థల లక్షణంగా ఉంటుంది. ఇలా ఇది గద్దర్ పూర్వాశ్రమంలో నమ్మిన మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడైన లెనినే ఒక మాట అంటాడు, నా పుస్తకాలు అమ్ముకోవడం వల్ల లాభం వస్తుంది అనే పెట్టుబడిదారులు భావిస్తే నా రచనల్ని కూడా రంగురంగుల పుస్తకాల్లో దాన్ని ప్రచురిస్తారు అని. అంటే తన పుస్తకాలు అమ్మితే వ్యాపారంలో బెనిఫిట్ అవుతుందంటే దాన్ని కూడా పెట్టుబడిదారులు వాడుకుంటారు అని చెప్తాడు. సో అలా గద్దర్ అనే సింబల్ ఇప్పుడు సేలబుల్ ఐడియాగా మారింది. అందుకే అందరూ గద్దర్ స్మరణ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వీడియో కూడా చూశాను నేను, తీరం తాకిన ప్రజాయుద్ధ నౌక అని. ప్రజాయుద్ధం అనే కాన్సెప్ట్కు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడా? గద్దర్ మత ఉన్మాదం పైన పోరాడాడు, మతరాజ్య భావన పైన పోరాడాడు. గద్దర్ పాటల్లో మీకు మొత్తం మతరాజ్యానికి వ్యతిరేకంగా, రాజకీయ విలువలకు వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేశాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఇండియాలో ఉన్నాడు. సో ప్రజాయుద్ధాన్ని మొదలు అంగీకరిస్తున్నారు. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ పీపుల్స్ వార్? మావో ప్రతిపాదించిన ప్రజాయుద్ధ సిద్ధాంతం అది. అక్కడి నుంచి ఆయన ప్రజాయుద్ధ నౌకొచ్చారు. ప్రజాయుద్ధంలో సాయుధ తిరుగుబాటు ఉంది, ప్రజాయుద్ధంలో శ్రామిక జీవుల విముక్తి పోరాటం ఉంది. దాన్ని మీరు అంగీకరిస్తారు ఇవాళ ఈ ప్రధాన పార్టీలు ఏవైనా. విచిత్రం ఏంటంటే ప్రజాయుద్ధ నౌక, తీరం తాకిన ప్రజాయుద్ధం అని మనం మాట్లాడేస్తున్నాం. సో అంటే గద్దర్ ఇది రొమాంటిక్. చేగువెరా షర్ట్లు వేసుకొని చేగువెరా అంటారు, విప్లవాల నయాగరా చేగువెరా చేగువెరా అని యూత్ చేగువెరా స్టిక్కర్స్ ఇస్తారు. కానీ చేగువెరా ఏ దేశంలో పుట్టాడు, ఏ దేశ ప్రజల కొరకు పోరాడాడు, ఎక్కడ పోరాడుతూ మరణించాడు, అది ఒక మహత్తరమైన జీవితం కదా. సో అది ఇవి నినాదాలు చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. చేగువెరా నమ్మింది ఏంటి? సోషలిజం కోసం నాటిన విత్తనాలు లాంటి వాళ్ళం మేము, ఓ వసంత సుప్రభాతాన ప్రపంచవ్యాప్తంగా మొలకలు వేస్తాం అన్న ఆలోచనకు చేగువెరా ప్రతినిధి. ఆయన దేశం లేదు, ఆయనకు సమాజం అనేది విశ్వవ్యాపితం. అందువల్ల ప్రపంచవ్యాపితంగా ఎవరు విముక్తి కొరకు పోరాడినా అక్కడ చేగువెరా ఉన్నాడు.
కానీ ఇవాళ చేగువెరా మనకు టీషర్ట్ అయ్యాడు. సో అందువల్ల ఇది మొదటి కారణం. గద్దరైనా చేగువెరైనా రొమాంటిసైజింగ్ రెవల్యూషన్, అది మొదటి కారణం. రెండవది గద్దర్ పేదవారికి, ఆకలి ఆలమటిస్తున్నవారు, అణచివేతకు గురవుతున్నవారు, ఆక్రందనలో ఉన్నవారు, అణగారిన వర్గాలకు, శ్రమజీవనానికి, పొలాలన్నీ హలాల దున్ని కమ్మరి చాలల మగ్గం ఇలాంటి సమస్త వృత్తుల, సహస్ర వృత్తుల సమస్త జీవులకు గద్దర్ పాట ఒక సింబల్ అయింది. ఆ సింబల్ అయింది కనుక ఇవాళ గద్దర్ అట్రాక్ట్ అయ్యాడు. ఒక పొలిటికల్ డిస్కోర్స్ కూడా గద్దర్ ఒక అట్రాక్టివ్ స్లోగన్ అయ్యాడు. సో ఇక రెండవది గద్దర్ తెలంగాణ వాదానికి, తెలంగాణ అస్తిత్వానికి కూడా ప్రతీక అయ్యాడు. సో అందువల్ల గద్దర్ జయ జయ హో తెలంగాణ అని పాట పాడినా, సో తెలంగాణ కోసం ఆయన గలం విప్పినా, ఆయన కథం తొక్కినా, ఆయన తెలంగాణ అస్తిత్వవాదానికి ప్రతీక అయ్యారు. అందువల్ల ఇలా ఆ తెలంగాణ అస్తిత్వవాదాన్ని సొంతం చేసుకోవాలనుకొని రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు, సమూహాలకు సహజంగానే గద్దర్ ఆదర్శమవుతారు. మూడవది కేసీఆర్ వ్యతిరేక పొలిటికల్ ఐడెంటిటీ కూడా అయ్యాడు. ఎందుకంటే గత ప్రభుత్వము ముఖ్యంగా కేసీఆర్ గద్దర్కు అపాయింట్మెంట్ ఇవ్వక, గద్దర్ను పట్టించుకోక, గద్దర్కు తెలంగాణ సమాజంలో ఉండే గుర్తింపును డిజోన్ చేసుకున్నారు కనుక సహజంగానే కేసీఆర్ను వ్యతిరేక రాజకీయ శిబిరానికి గద్దర్ అట్రాక్ట్ అయ్యాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీతో కలవడము, బట్టి విక్రమార్క ప్రచారంలో కూడా ధూమ్ధాంలో పాల్గొనడము, అంటే గద్దర్ కూడా ఆ రకంగా కొంత కాంగ్రెస్ వైపు సానుకూలత వ్యక్తం చేశాడు కనుక గద్దర్ కూతురుకు ఇప్పుడు టికెట్ ఇచ్చి గద్దర్ విగ్రహం పెట్టంటే ఒక రకంగా రెవల్యూషనరీ పొలిటికల్ స్ట్రీమ్లో పుట్టి పెరిగి ఎగసిపడ్డ ఆ కెరటం తమకు అనుకూలంగా ఉపయోగపడుతుంది కనుక సహజంగానే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ గద్దర్ను గౌరవిస్తుంది. అంటే సమాజంలో ఒక ఐడియాను రిప్రజెంట్ చేసే ఒక వ్యక్తి, ఐడియాను రిప్రజెంట్ చేసే వ్యక్తిని ఓన్ చేసుకుంటారు, ఆ ఐడియాను ఓన్ చేసుకోరు. నిజంనే గద్దర్ ఆశించిన రాజ్యమే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ కోరుకుంటుందా? కోరుకుంటే సమాజం ఇలా ఎందుకుంటుంది? సో కానీ గద్దర్ ఒక వ్యక్తిగా ఆదర్శం. గద్దర్ ఏ ఐడియాస్ను రిప్రజెంట్ చేస్తాడో ఆ ఐడియాస్లో ఉన్న రొమాంటిక్ వాల్యూను వీరు ఓన్ చేసుకుంటారు, కానీ ఐడియాస్లో ఉన్న రెవల్యూషనరీ కంటెంట్ మాత్రం అంగీకరించారు. రైట్ సార్. ఇవాళ బడ్జెట్. సో బడ్జెట్ అంటే పేదల